నెక్స్ట్ వచ్చేసి చూడండి, రూల్స్, కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. రూల్స్ ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్. నేను 6 కేసెస్ అని చెప్పా కదా, ఆ కేసెస్ ఎలా వచ్చాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. రూల్ ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్, ఓకేనా, రే డయాగ్రామ్. సో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, దేనికి ఫస్ట్ వన్ ఇది? కాన్కేవ్ మిర్రర్కి రూల్స్. కాన్కేవ్ మిర్రర్కి రూల్స్ అంటే పుటాకార దర్పణానికి రూల్స్. ఏంటి సార్ ఫస్ట్ రూలు? రూల్ నెంబర్ 1. ఏంటిది రూల్ నెంబర్ 1 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే, చూడండి, ఇదొక కాన్కేవ్ మిర్రర్ అంటే మీకు ఇంకా అలవాటు అయిపోయి ఉండాలి, ఇది పోల్ అని, ఇదేమో ఫోకస్ అని, ఇదేమో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అని మీకు ముందే అలవాటు అయిపోయి ఉండాలి, ఓకేనా? సో అయితే ఏంటి సార్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టాము అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెడితే ఏంటి అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇట్లా వచ్చి ఇక్కడ మీట్ అయింది అంటే ప్రిన్సిపల్ ఫోకస్కి, ఇదంతా ప్రిన్సిపల్ ఫోకసే కదా. ఇమాజినరీ లైన్ డ్రాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ పోల్, సికి ఎఫ్కి కలుపుకుంటూ ఒక ఇమాజినరీ లైన్నే మనం ఏమంటాం? ప్రిన్సిపల్ ఫోకస్. ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇది ఒక వస్తువు అనుకుంటే, ఈ వస్తువు నుంచి ఒక రే, ఒక కిరణము ఇలా ప్యారలల్గా, ఎవరికి ప్యారలల్గా? ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా వెళ్తే ఖచ్చితంగా దాని యొక్క రిఫ్లెక్టెడ్ అంటే పరావర్తన కిరణము, ఓకేనా, ఇదేంటిది? ఒక రిఫ్లెక్ట్ ఇన్సిడెంట్ రే, ఇదేంటిది? పతన రేఖ ఇది. ఇంకోటి ఏంటిది? రిఫ్లెక్టింగ్, అదేంటిది? ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అనేది ఫోకస్ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఇది ఫోకస్ అనుకుంటే ఖచ్చితంగా ఫోకస్ నుంచి మాత్రమే అది వెళ్ళాలి. ఇది ఫస్ట్ రూల్. ఎందుకు ఈ చెప్తున్నానో మీకు తర్వాత అర్థమైంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఈ రూల్ నెంబర్ 2 ఏంటిది అంటే దీనికి రివర్స్. ఇదొక కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే, ఇదొక పోలు, ఇదేంటిది? ఫోకస్, ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసాము అంటే చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే ఎప్పుడైతే ఒక ఇది ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్, ఇక్కడ ఈ యారో మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా? ఈ యారో మార్క్స్ ఇటు వస్తుంది, ఓకేనా? ఈ యొక్క ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో, ఈ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉండిద్ది అంటే ప్యారలల్గా ఉండిద్ది. ఎవరికి ప్యారలల్గా? ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా ఉంటుంది. చూడండి, దీనికి రివర్స్ ఏంటిది? ఒక ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్గా, ఎవరికి ప్యారలల్గా? ఈ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా వెళ్ళి ఇక్కడ ఒక కిరణం అనేది, ఒక రే అనేది దీని మీద పడింది అంటే, కాన్కేవ్ మిర్రర్ మీద పడింది అంటే దీని యొక్క రిఫ్లెక్టెడ్ రే ఖచ్చితంగా ఎఫ్ని మీట్ అవుతూ బయటికి రావాలి, అంటే ఎఫ్ మీద నుంచే బయటికి రావాలి. రూల్ నెంబర్ 2 ఏంటిది అంటే, ఒక ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ మీద నుంచి వెళ్ళింది అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ ఖచ్చితంగా సమాంతరంగా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. ఎవరికి ప్యారలల్గా ఉండాలి? ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా. ప్రిన్సిపల్ యాక్సెస్ ఇదే కదా, ప్రిన్సిపల్ యాక్సెస్, ఇదంతా ప్రిన్సిపల్ యాక్సెస్కి సమాంతరంగా ఉండాలి. రూల్ నెంబర్ 3 ఏంటంటే, ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకుంటే దీనికి ఫోకస్ ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉండిద్ది, పోలు ఉండిద్ది కదా. చూడండి, ఒక ఆబ్జెక్ట్ని ఇలా తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి ఒక ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి వెళ్ళినట్లయితే ఇది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎలా రిఫ్లెక్ట్ అవ్వదు అంటే, ఇక్కడ రిఫ్లెక్ట్ అయినట్టు రిఫ్లెక్ట్ అవ్వవు, కానీ ఈ రిఫ్లెక్షన్ ఎలా ఉండిద్ది అంటే మళ్ళీ అదే డైరెక్షన్లో ఉండిద్ది. అంటే ఒక ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి ఇలా వచ్చింది అంటే మళ్ళీ దీని యొక్క రిఫ్లెక్షన్ కూడా ఇలాగే వెనక్కి వచ్చేసిద్ది, ఓకేనా? ఈ 3 రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటిది? ఒక ఇన్సిడెంట్ రేని ఎప్పుడైతే ప్యారలల్గా ప్రిన్సిపల్ ఫోకస్కి ప్యారలల్గా వచ్చిందో దాని యొక్క రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్కి తాకుతూ రావాలి. దీనికి రివర్స్. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి వచ్చిందో
దాని యొక్క రిఫ్లెక్టెడ్ రే అనేది సమాంతరంగా ఉండాలి. ఎవరికి సమాంతరంగా? ఈ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా. ఒకవేళ ఈ కేసులో ఈ యొక్క రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే అనేది అంటే పతన కిరణం అనేది ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి వెళ్తే రిఫ్లెక్ట్ అవ్వదు, పరావర్తనం చెందదు. ఎలా చెందదు? ఇక్కడ చెందినట్టు చెందదు, కానీ చెందుతుంది పరావర్తనం. ఎలా చెందుతుంది? సేమ్ ఇలా వచ్చింది అంటే మళ్ళీ ఇలాగే వెనక్కి వెళ్ళిద్ది. ఓకేనా? ఈ 3 రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ గురించి చూద్దాం. కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో ఎలా ఉంటాయి సార్? ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో ఎలా ఉంటాయో చూద్దాం. రూల్ నెంబర్ 1. ఓకేనా? ఏంటిది అంటే కాన్కేవ్ మిర్రర్ అంటే ఇదేగా. సారీ ఏంటిది? కాన్వెక్స్ కదా. కాన్వెక్స్ మిర్రర్. చూడండి, ఇలా కన్ఫ్యూజ్ అవుతామనే బోత్ మీడియంలో లైట్ చెప్పలేం. కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఇదొక కాన్వెక్స్ మిర్రర్ అనుకుంటే దీనికి కూడా ఒక ఫోకస్ ఉండిద్ది కదా. ఇంతగా చూసిన 3 రూల్స్ని కంపేర్ చేస్తూ దీన్ని చేద్దాం. ఓకేనా? ఈ యొక్క కాన్వెక్స్ మిర్రర్లో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే అసలు కాన్వెక్స్ మిర్రర్ అంటే ఎలా ఉండిద్ది? ఇదే కదమ్మా కాన్వెక్స్ మిర్రర్. ఇదే కదా కాన్వెక్స్ మిర్రర్. మీకు తెలుసు కదా. ఇదేంటిది? పోల్. ఇది పోల్. ఇదేంటిది? ఫోకస్. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఓకేనా? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అయితే మీ అందరికీ తెలుసు, రూల్స్ని మనం ఒబే చేయకూడదమ్మా. కొత్త రూల్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేయకూడదు. ఉన్న రూల్స్ని అప్లై చేయాలి. అది కాన్కేవ్కైనా కాన్వెక్స్కైనా. ఇంతగా మనం ఏం చెప్పుకున్నాం చూడండి. ఒక రే అనేది ఇలా ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి వస్తే, ఒక రే అనేది ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి సమాంతరంగా ఇలా వెళ్తే ఖచ్చితంగా ఇది ఫోకస్ నుంచి మాత్రమే వెళ్ళాలి. కానీ ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్ అని చెప్పానా? అంటే ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇలా వచ్చినప్పుడు ఇది ఇలా డైవర్జ్ అయిపోయిద్ది. కానీ మనకి రూల్ ఏం తెలుసు? ఒక ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్గా ఇలా సమాంతరంగా ప్రిన్సిపల్ ఫోకస్కి వస్తే, ప్రిన్సిపల్ ఫోకస్ మీద నుంచి ఇలా వస్తే ఖచ్చితంగా దాని యొక్క రిఫ్లెక్టెడ్ రే అంటే ఇదే కదా రిఫ్లెక్టెడ్ రే, ఇదే కదా రిఫ్లెక్టెడ్ రే. ఈ యొక్క రిఫ్లెక్టెడ్ రే ఖచ్చితంగా ఫోకస్ మీద నుంచే వెళ్ళాలి. ఇది కదా రూలు. కాబట్టి ఈ యొక్క అద్దం వెనక్కి మనం వెళ్ళలేం. కాబట్టి ఒక ఇమాజినరీగా తీసుకుంటాం. ఒక ఇమాజినరీగా ఫోకస్ని ఇలా గీస్తాం. ఒక ఇమాజినరీగా ఫోకస్గా ఇలా తీస్తాం. ఎందుకని? మనం రూల్ని ఒబే చేయకూడదు కాబట్టి. సెకండ్ రూల్ నెంబర్ 2. ఓకేనా? రూల్ నెంబర్ 2. ఈ యొక్క రూల్ నెంబర్ 2 ఏంటిది అంటే మళ్ళీ ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకోండి. మళ్ళీ ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోలు, ఇదేంటిది? ఫోకస్, ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. మనం ఇంతగా రూల్ నెంబర్ 2 ఏం చెప్పుకున్నాం? దానిలో ఒక ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి ఫోకస్ మీదకి ఇలా వస్తే ఏమనుకున్నాం? సమాంతరంగా ఉండాలి, ప్యారలాక్స్కి సమాంతరంగా. అంటే ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇట్లా ఫోకస్ మీద నుంచి వెళ్తుంది అనుకుంటే ఇదేంటిది? దాని యొక్క రిఫ్లెక్టెడ్ రే సమాంతరంగా ఉండాలి. అవునా? కానీ చూడండి, ఇక్కడ అవుతుందా? అవ్వట్లేదు కదా. సో ఇక్కడ ఏంటిది అంటే చూడండి, కాబట్టి ఏం చేయాలి అంటే ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇది పోల్. ఓకేనా? చూడండి, ఒక ఇన్సిడెంట్ రే అనేది ఇలా ఫోకస్ మీద వెళ్తుంది, కానీ మనం ఈ యొక్క రేసు వెనక్కి వెళ్ళలేవు కదా. అందుకని ఒక ఇమాజినరీ లైన్గా ఫోకస్ మీద నుంచి తీసుకెళ్ళాం. ఓకేనా? ఇట్లా తీసుకెళ్ళినప్పుడు దీని యొక్క రిఫ్లెక్షన్ అనేది ఇలా సమాంతరంగా ఉంటుంది. ఓకేనా? ఇది రూల్ నెంబర్ 2. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక కాన్వెక్స్ మిర్రర్కి ఇది ప్రిన్సిపల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అవునా? చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ గుండా వెళ్తుంది అని మనం అనుకోవాలి. మనం మిర్రర్ వెనకాలకి వెళ్ళి చేయలేం కదా. వెళ్తుంది అనుకుంటే మళ్ళీ రిఫ్లెక్షన్ కూడా అదే డైరెక్షన్లో తిరిగి వచ్చేస్తుంది. ఇవి రూల్స్. నేను మళ్ళీ చెప్తున్నాను,
అర్థం అవ్వకపోయినా కూడా వినండి, ఎందుకంటే చివర నేను షార్ట్ కట్స్లో చెప్పేస్తాను. ఓకేనా? ఇవి రూల్స్. ఇక్కడితో ఇది ఒక ఏమంటారు బేసిక్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది అంటే చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఫస్ట్ది ఏంటిది అంటే కాన్కేవ్ మిర్రర్. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో కేసెస్ ఉంటాయి. సో కేస్ 1 మొత్తం 6 కేసులు ఉంటాయమ్మా. ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్లో మొత్తం 6 కేసులు ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క 6 కేసుల్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కేస్ నెంబర్ 1 ఏంటిది అంటే వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్, ఒక వస్తువుని ఇన్ఫినిటీలో ఎక్కడో అనంతంలో పెట్టామో అనుకుందాం. ఓకేనా? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. అప్పుడు ఎలా ఉండిద్ది? ఇదే కదా కాన్కేవ్ మిర్రర్ అంటే ఇదే. దీనికి ఎలా కోటెడ్ చేస్తారు చూడండి. ఇక్కడ ఏముండిద్ది? పోల్ ఉండిద్ది. ఇక్కడ ఏముండిద్ది? ఫోకస్ ఉండిద్ది. ఇక్కడ ఏముండిద్ది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉండిద్ది. ఇంతగా మనం 3 రూల్స్ చెప్పుకున్నాం. ఆ 3 రూల్స్లో ఏదో ఒక 2 రూల్స్ని అప్లై చేయాలి. ఏదో ఒక 2 రూల్స్ని అప్లై చేస్తే మాత్రమే ఇవనేవి మనం చేయగలుగుతాం. ఓకేనా? ఎందుకని? 2 రేస్ కలిస్తేనే మీట్ అయితే. నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే ఇమేజ్ ఫార్మ్ అవ్వాలి అంటే, ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే 2 రేస్ కంపల్సరీ కలవాలి. అవునా? 2 రేస్ కంపల్సరీగా కలవాలి. మినిమం 2 రేస్ కలవాలి. కాబట్టి ఉన్న 3 రూల్స్ నుంచి మనం 2 రేస్ని మనం కలుపుదాం. ఓకేనా? 2 రేస్ని కలుపుదాం. చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇక్కడ పెట్టామనుకుందాం, ఎట్ ఇన్ఫినిటీ ప్లేస్లో పెట్టామనుకుందాం. ఓకేనా? ఒక రే అనేది ఇక్కడ నుంచి ఇలా పాస్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమైద్దమ్మా? నేను రూల్ నెంబర్ 1 ఏం చెప్పాను? ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్గా ఈ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ కింద వెళ్తూ ఉంది అంటే దీని యొక్క రిఫ్లెక్టెడ్ రే ఖచ్చితంగా ఫోకస్ మీద నుంచే వెళ్ళాలి. 2 ఇంకొకటి చూద్దాం. చూడండి, ఇదే ఈ యొక్క ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఉండేది, మొత్తం ఆబ్జెక్టే కదా. సో ఇక్కడ నుంచి ఒక రే అనేది ప్యారలల్గా వెళ్తుంది అనుకుందాం. ఓకేనా? ఒక రే అనేది ప్యారలల్గా వెళ్తుంది. దేనికి ప్యారలల్గా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది అనుకుందాం. రూల్ నెంబర్ 1 ఏంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తే ఖచ్చితంగా ఇది ఫోకస్ మీద నుంచే వెళ్ళాలి. అంటే ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటిది అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసామమ్మా? ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం. ఓకేనా? ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ చేస్తే ఇమేజ్ అనేది ఎఫ్ మీద ఫామ్ అయింది. దీని యొక్క నేచర్ ఏంటిది? హైలీ డిమినిష్డ్. అంటే కనీసం పాయింట్ సైజులో పడిద్ది అనమాట ఇమేజ్. ఈ ఇమేజ్ చూడండి ఎంత ఉందో, ఆబ్జెక్ట్ చూడండి ఎంత ఉందో. వస్తువు ఎంతుంటే చూడండి ఇంత ఇమేజ్ పడింది, అంటే చిన్న ఇమేజ్. సో హైలీ డిమినిష్డ్. దీని యొక్క నేచర్ ఏంటి సార్? నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే ఒక మిర్రర్కి ముందు సైడ్ ఇమేజ్ పడితే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఒక ఇమేజ్ అద్దానికి వెనక సైడ్ పడితే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. సో ఇది ముందు పడింది కదా ఇమేజ్, అద్దానికి ముందు పడింది కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్. వీటన్నిటికీ నేను షార్ట్ కట్స్ నేను చెప్తాను. కాకపోతే ఒక్కసారి విన్న తర్వాత చెప్తేనే అర్థమైద్ది. ఇప్పుడు కేస్ నెంబర్ 2. ఓకేనా? కేస్ నెంబర్ 2 ఏంటిది? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ బిహైండ్ ద సికి వెనకాల పెడితే, మీకు సి అంటే తెలుసు కదా, ఇదేంటిది? కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? ఇదేంటిది? పోల్. ఇదేంటిది? ఫోకస్. ఇదేంటిది? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అంటే ఆబ్జెక్ట్ అనేది సి వెనకాల పెట్టాం. ఎప్పుడైతే సి వెనకాల పెట్టామో చూడండి, ఒక రే అనేది ఇలా పాస్ అయింది అనుకుందాం. ఇలా పాస్ అయినప్పుడు ఖచ్చితంగా రూల్ నెంబర్ 1 ఏంటిది? ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి మాత్రమే ఇలా రిఫ్లెక్టెడ్ రే రావాలి.
సెకండ్ది మనకి ఏం తెలుసు, సెకండ్ది చూడండి మినిమం 2 అప్లై చేయాలనుకుందా. ఇప్పుడు చూడండి ఈ యొక్క ఇన్సిడెంట్ రే అనేది ఈసారి మాత్రం ఇక్కడ ఎఫ్ నుంచి సి నుంచి వచ్చింది అనుకుందాం. సి నుంచి వస్తే ఇక్కడ దీని యొక్క రూల్ ఏంటమ్మా, ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ రే అనేది సి నుంచి వస్తే రిఫ్లెక్టెడ్ రే కూడా మళ్ళీ వెనక్కే వచ్చింది. అంటే ఇలా వచ్చింది మళ్ళీ ఇలాగే రిఫ్లెక్ట్ అయ్యింది. ఎక్కడ మీట్ అయ్యాయమ్మా, చూడండి బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్యలో మీట్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటిది అంటే చూడండి ఆబ్జెక్ట్ అనేది బిహైండ్ ఎక్కడ బిహైండ్ సి పెట్టాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఏ సైజ్ అంతా డిమినిష్డ్ అంటే చిన్నగా ఆబ్జెక్ట్ ఉన్నదానికంటే కొంచెం చిన్నగా పడిద్ది అని అర్థం. ఓకేనా. తర్వాత దీని యొక్క నేచర్ ఏంటిది, ఏం చెప్పాను, అద్దానికి ముందు వైపు పడితే రియల్ అండ్ ఇన్వర్టెడ్, అద్దానికి ముందు పడితే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా. నెక్స్ట్ కేస్ నెంబర్ 3. ఓకేనా. కేస్ నెంబర్ 3 ఏంటి, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ సి. సి దగ్గర పెట్టి చూద్దాం. ఇదేంటిదమ్మా, ఇదేంటిది కాన్కేవ్ ప్లేస్డ్ ఎట్ సి. ఓకేనా. సి దగ్గర పెట్టాం. మీకు తెలుసు కదా కాన్కేవ్ అంటే ఏంటి, ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ ఉండిద్ది, పోల్ ఉండిద్ది, ఫోకస్ ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కూడా ఉండిద్ది. ఇప్పుడు ఏమంటున్నాం, ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను అంటున్నాను. ఓకేనా. ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను అంటే చూడండి ఒక ఇన్సిడెంట్ ఇలా పాస్ అయింది అనుకుందాం. ఒక ఇన్సిడెంట్ పాస్ అయింది అనుకుంటే ఇక్కడ చూడండి ఏమైంది, ఇది ఇట్లా ఫోకస్ నుంచి రావాల్సిందే. అవునా, ఇట్లా ఫోకస్ నుంచి రావాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి ఇది చూడండి ఇట్లా వెళ్ళింది కదా. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక ఆబ్జెక్ట్ అనేది మనం ఏం చేద్దామంటే చూడండి ఫోకస్ ఫస్ట్ ఏం చేసాం మనం, చూడండి ఫస్ట్ ప్యారలల్ తీసుకున్నాం, నెక్స్ట్ ప్యారలల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటిది ప్యారలల్ తీసుకున్నాం, ఆ తర్వాత సి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ప్యారలల్ అండ్ ఎఫ్ అనమాట. సో ఇది ఒక కోడింగ్, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి సేమ్ ఇదే ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వచ్చింది. అప్పుడు ఏమవ్వాలి, ప్యారలల్గా వెళ్ళాలి. ఫోకస్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్యారలల్గా మీట్ అవ్వాలి, ప్యారలల్గా. ఓకేనా. సో ఇది ఎగ్జాక్ట్గా సి దగ్గర మీట్ అయిద్దమ్మా. ఓకేనా. ఇక్కడ మనం గీయడం రాంగ్ గీసినట్టున్నాం. చూడండి ఎగ్జాక్ట్లీ సి దగ్గర మీట్ అయ్యిద్ది, ఎగ్జాక్ట్లీ సి దగ్గర మీట్ అయ్యిద్ది. ఓకేనా. ఓకే ఇదిగోండి ఎగ్జాక్ట్లీ సి దగ్గర మీట్ అయ్యిద్ది. ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ సి దగ్గర మీట్ అయ్యిద్ది. ఏంటిది, ఇది థర్డ్ కేస్. ఓకేనా. ఇది థర్డ్ కేస్. ఇక్కడ సి దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అయ్యిద్ది. ఓకేనా. ఇది చూద్దామా, ఇది చూడండి ఇవేం మీకు అవసరం లేదు, బట్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటిది, ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటిది, నేచర్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటిది, సేమ్ సైజ్. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇక్కడ పడేది కూడా అంతే ఉండిద్ది. ఓకేనా. సేమ్ సైజులో ఉండిద్ది. ఫోర్త్ వన్ సేమ్ సైజులో ఉండిద్ది. ఇప్పుడు ఇదేంటిది, ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ అనేది యువతలే పడితే, అద్దానికి ముందే పడితే ఏమంటాం దాన్ని, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇది ఒక కోడ్ అమ్మా. ఎప్పుడైనా సరే అద్దానికి వెనక వైపు పడితే వర్చువల్, అద్దానికి ముందు వైపు పడితే రియల్. ఓకేనా. ఇప్పుడు చూడండి కేస్ నెంబర్ 4. ఇప్పుడు చూడండి కేస్ నెంబర్ 4లో ఇది ఒక కాన్కేవ్ అనుకుంటే ఇదేమో పోల్, ఇదేంటిది ఫోకస్, ఇదేమో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఈసారి ఇక్కడ పెట్టాం, ఫస్ట్ ఎక్కడ పెట్టాం, ఎట్ ఇన్ఫినిటీ, సెకండ్ బిహైండ్ సి, ఇప్పుడేంటి థర్డ్ సి దగ్గర, ఇప్పుడు సి మధ్యలో. నేనేం చెప్పాను, ఆబ్జెక్ట్ అనేది ముందుకు కదిలిస్తూ ఉంటే మ్యాగ్నిఫైడ్ అని చెప్పా, అంటే పెరుగుతూ ఉంటుంది అని చెప్పా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమైంది, హైలీ డిమినిష్డ్ అంటే చిన్న సైజు, తర్వాత ఏంటిది ఇంకొంచెం చిన్న సైజు, ఇదేంటిది సేమ్. ఇప్పుడు ఏమైంది లార్జ్, తర్వాత హైలీ లార్జ్,
హైలీ లార్జ్ ఇట్లా ఇది అనమాట. ఓకే, ఎందుకని దగ్గరికి తీసుకొస్తున్న కొద్దీ మ్యాగ్నిఫైడ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ పెట్టాం. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేసాం, ప్యారలల్గా తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం, ప్యారలల్ ఫోకస్గా తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం, థర్డ్ కేసులో ప్యారలల్ అండ్ ఫోకస్గానే చేసాం. ఓకేనా, ప్యారలల్ అండ్ ఫోకస్. ఓకేనా, ఇప్పుడు ఫోర్త్ కేసు ఏంటిది, సి. ఓకేనా, ఇప్పుడు ప్యారలల్ అండ్ సి. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్ అనేది ఇలా ప్యారలల్గా వస్తే మీ అందరికీ తెలుసు, ఇమేజ్ అనేది ప్యారలల్గా వస్తే ఖచ్చితంగా ఫోకస్ నుంచే వెళ్ళాలి. ఓకేనా, ఇమేజ్ అనేది ప్యారలల్గా వస్తే ఖచ్చితంగా ఫోకస్ నుంచే వెళ్ళాలి. ఓకేనా, అయితే చూడండి, ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటిది, ఇలా ప్యారలల్గా వెళ్తే ఖచ్చితంగా ఇది ఫోకస్ నుంచి మాత్రమే వెళ్ళాలి. అవునా, ఫోకస్ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఇంకో రూల్ ఏంటిది, ఒకవేళ ఫోకస్ నుంచి కన్నా రే వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ నుంచి రే వెళ్దాం, ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ రే. ఒకవేళ ఫోకస్ నుంచి వెళ్ళింది అనుకుంటే, ఇట్లా ఫోకస్ నుంచి వెళ్ళింది అంటే దీని యొక్క రిఫ్లెక్టర్ ఎలా ఉండాలమ్మా, సమాంతరంగా ఉండాలి. సమాంతరంగా ఎవరికి, ప్రిన్సిపల్ ఫోకస్కి సమాంతరంగా ఉండాలి. ఓకేనా, ప్రిన్సిపల్ ఫోకస్కి సమాంతరంగా ఉండాలి. ఓకేనా, ప్రిన్సిపల్ ఫోకస్కి సమాంతరంగా ఉండాలి. చూడండి ఎక్కడ ఫామ్ అయింది, ఇది బియాండ్ సి అమ్మ, సికి బియాండ్ సి అనమాట, బియాండ్ సిలో ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది కేసు, చూడండి ఇక్కడ కేసు ఏంటి అంటే, వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ద సి అండ్ ఎఫ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిందేమో సి అండ్ ఎఫ్ మధ్యలో అయితే, కానీ ఇదేంటిది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ ఫామ్ అయింది బియాండ్ సి వెనకాల ఫామ్ అయింది. అయితే ఏంటిది, లార్జ్, స్మాల్ సైజ్ కాదు, లార్జ్. ఎందుకని, ఆబ్జెక్ట్ని అద్దానికి దగ్గరగా తెస్తుంటే ఇమేజ్ సైజ్ పెరిగిద్ది, సో లార్జ్. ఇంకేంటిది, ఆటోమేటిక్గా తెలుసు కదా, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకని, అద్దానికి ముందు పడితే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా, స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.